TV49 న్యూస్ కి స్వాగతం. జూన్ 4న జరగబోయే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి హింసాత్మక ఘటన జరగకుండా చర్యలు చేపట్టేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో డీఎస్పీ ఆధ్వర్యంలో సిఐ దొరరాజు, ఎస్ఐ సురేష్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. రౌడీ షీటర్లు, సస్పెక్టెడ్ సీటర్లు, ఇతరుల ఇళ్లతో పాటుగా టిట్కో అపార్ట్మెంట్లను తనిఖీలు నిర్వహించారు. డాక్యుమెంట్స్ లేని 22 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనుమానంగా ఉన్న వ్యక్తుల్ని అరీస్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ దొరరాజు మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్, పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులు రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ని. ఎలక్షన్ల ఎన్నికలు అనేది మే 13వ తారీఖు ప్రశాంతంగా ముగిసినాయి. జూన్ 4వ తారీఖునే ఎన్నికల యొక్క కౌంటింగ్ పురస్కరించుకుని ప్రతి చోట ఒక సర్కిల్ పరిధిలో ఎక్కడైతే నిర్మానుష్య ప్రాంతాలు ఉన్నాయో అన్నీ కూడా జల్లెడ పడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గవర్నమెంట్ అపార్ట్మెంట్స్, ఊరు చివరిలో ఏదైతే విలేజెస్ ఉన్నాయో అన్నింటిలో కూడా కార్డినేట్ సెర్చ్ అనేది సర్కిల్ పరిధిలో ఉన్న ఎస్ఐలో మరియు క్యూఆర్టీ టీంల ఆధ్వర్యంలో సెర్చింగ్ అనేది జరుగుతుంది. అక్కడ ఎవరైతే అనుమానాస్పద వ్యక్తులు కానీ సంబంధిత రికార్డు లేని బళ్ళు కానీ అదుపులో తీసుకొని వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అనుమానాస్పద వ్యక్తులు అయితే ఎవరున్నారో వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా యువతకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ ఎలక్షన్ రిజల్ట్ అనేది స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎలాంటి రాగద్వేషాలకి, ఎలాంటి గ్రూపులకి, ఎలాంటి గొడవలకి తావు లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్పోర్టివ్గా తీసుకుని మీ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని చెప్పేసి, ఎవరైనా ఈ ఎలక్షన్ రిలేటెడ్ కేసులు ఇరుక్కుని మీ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని చెప్పేసి మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు అయితే గుర్తించామో ప్రతి చోట కూడా గస్తీ అనేది తిరుగుతున్నాం. ప్రతి చోట సమస్యాత్మక విలేజ్ల్లో స్పెషల్గా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకుని ఎలాంటి ఈ శాంతి భద్రతకి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలను తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు ప్రజలు కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుతున్నాం. కౌంటింగ్ డేట్ని పురస్కరించుకుని రకరకాల ప్రాంతాల్లో రకరకాల పార్టీల మీద బెట్టింగ్లు కూడా జరగడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ఎవరైతే అవుతున్నారో అందరికి కూడా తెలియజేసే విషయం ఏంటంటే అనవసరమైన బెట్టింగ్లు పాల్పడి బెట్టింగ్ల విషయాల్లో చిక్కుకొని మీ జీవితాలని చిన్నాభిన్నం చేసుకోవద్దని చెప్పేసి మా తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా బెట్టింగ్లో కానీ ఎవరైనా ఎలక్షన్ రిలేటెడ్ కేసుల్లో కానీ ఇరుక్కుని మీ యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఎక్కడ అసాంఘిక శక్తులు ఉండకూడదు, ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకూడదు, ప్రశాంత వాతావరణం నెలకొనాలి, ప్రజా జీవితం ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇవి కంటిన్యూగా ఇంకా జరుగుతూనే ఉంటాయి. వీటన్నిటికి కూడా మీ సహకారం కావాలి. ఇవన్నీ మీరు ప్రశాంతంగా మీ ఏరియాని సుభిక్షంగా ఉంచడం కోసం చేయాల్సిన పనులే మేము చేస్తున్నాం. కాబట్టి దయచేసి మేము చెప్పేది ఒకటే, ఇప్పుడు ఏ విధంగా అయితే మనందరం కూడా సోదర సమానంగా ప్రశాంత వాతావరణంలో రేపు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా నా పార్టీ గెలిచిందనో నీ పార్టీ గెలిచిందనో
బేషజాలకు పోవటం, లేకపోతే ఇంకేదో అని చెప్పేసి నువ్వు అటు ఓటేయలేదు ఇటు ఓటేయలేదనో బేషజాలకు పోయి చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకోవటం ఇట్లాంటివి కూడా జరగకూడదు. అవి జరిగిందంటే మళ్ళీ మాకు పని కల్పించినట్లే, మీరు ఇబ్బందులు పడ్డట్టే లెక్క. అవన్నీ కంప్లీట్ అయిపోయి అందరూ ప్రశాంత వాతావరణం ఉంటేనే ఎలక్షన్ కోడ్ పోద్ది. అప్పుడు దాకా ఎలక్షన్ కోడ్ తీయటం అనేది ఉండదు. ఆ ఆంక్షలు ఇంకా మనం పొడిగించుకుంటామా, ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుకొని మనం జనజీవన సవంతులు మనం ప్రశాంత వాతావరణం చేసుకొని ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఎలక్షన్లో సరే అయిపోయింది, మీ ఒపీనియన్ చెప్పారు, జరగాల్సిన రిజల్ట్ వస్తుంది అంతవరకే తప్ప అందరం కలిసిమెలిసి ఉండాల్సినవే. అందరం ఒక కాలనీ వాసులు, ఒక కమ్యూనిటీ పీపుల్. అంటే ఇదంతా కూడా మొత్తం ఒక కాలనీని ఒక కమ్యూనిటీగా పిలుస్తాం. ఈ ఏరియాలో నివసించే వాళ్ళం, నువ్వు వదిలిన గాలి నేను పీలుస్తున్నా, నేను వదిలిన గాలి నువ్వు పీలుస్తున్నావు, అందరం కలిసి బతకాల్సిన వాళ్ళమే. కాబట్టి ఎక్కడ బేషజాలకు పోవద్దు, మాట పట్టింపులకు పోవద్దు. జరగాల్సింది జరిగింది, అయిపోయింది అంతే. నీ డెసిషన్ నువ్వు చెప్పేసినావు. రావాల్సిన మెజారిటీ ఎవరైతే ఏదైతే మెజారిటీ సభ్యుల ఒపీనియన్ ఉందో దాని ప్రకారం కూడా గవర్నమెంట్ ఫామ్ అవుద్ది, గవర్నమెంట్ వస్తుంది. ఏదొచ్చినా ఇబ్బంది ఏం లేదు. మీరందరూ కలిసి అంతా కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వం వస్తుంది, అంతవరకు కన్ఫామ్ అది. కాబట్టి దాన్ని ప్రజా తీర్పును గౌరవించాల్సిందే. నువ్వైనా నేనైనా ఎవరైనా శిరసావహించాల్సిందే. మెజారిటీ పీపుల్